విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అది కూడా ఎలక్షన్స్ కంటే ముందే, ఒక పక్క తిరుమల కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక పూజారి రిటైర్మెంట్ తగ్గించడం, పూజారి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉండడం, ఈ మొత్తం పొలిటికల్ కాంట్రవర్సీలో మీ మీటింగ్ ఆ పూజారి మా దౌర్భాగ్యం అదేనండి. ఇప్పుడు స్వామీజీలు దేవాలయాల గురించి మేము చర్చించుకుంటే దాన్ని ఇది ఎలక్షన్ ఇయర్ అయితే మాకేంటి, మాకు ధర్మం ముఖ్యం, మాకు గుడి ముఖ్యం. మీరు క్లబ్ చేస్తుంటే దాంట్లో రాజకీయ నాయకుల చేతిలో ఉందిగా, మేము మాట్లాడాల్సి వస్తుందిగా. అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు రాజకీయ నేతల ఎజెండాలకు మీరు తెలియకుండానే మీరు వెళ్ళిపోతున్నారని నాకు కాదు. రాజకీయ నేతల అజెండాలోకి మేము వెళ్ళక్కర్లేకుండా ఉండాలంటే, అసలు స్వామీజీలు రాజకీయాల్లో రావద్దంటే ఒక్కటే నిర్ణయం చేయమనండి. హిందూ దేవాలయ వ్యవస్థలు కానీ, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు కానీ రాజకీయ నాయకులు ముట్టుకోకుండా మొత్తం హిందువుల చేతికి అప్పచెప్పేమనండి. మాకు అసలు గొడవే లేదు. అది హిందువులే కదా ఇప్పుడు నిర్వహిస్తుంది, ప్రభుత్వ అధికారులను ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ హిందువే. అసలు ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలంట నేను? అది మసీదులకు చేయండి, చర్చిలకి చేయండి. అంటే మొదటి నుంచి హిందూ పాపులేషన్ 80% ఉంటే మన దగ్గర 80% ఉంటే తీసేసుకుంటారా? అంటే మన ఇంట్లో అంటే మెజారిటీ ప్రకారంగా తీసేసుకుంటారా? అసలు ఇంకా మెజారిటీకి వాయిస్ లేదా? ఇంకా ఓట్లేమో మెజారిటీ వేసినటువంటి ఓట్ల ప్రకారంగా మీరు ప్రభుత్వాలను పాటిస్తారు, ఇక్కడేమో మెజారిటీ ఆస్తులన్నీ తీసేసుకుంటారా? ఏంటిది న్యాయం? ఏంటి? ఆస్తులు హిందువుల దగ్గరే ఉన్నాయి కదా, లేదుగా, మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంది. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోనే చాలా రోజులు నడిచింది. లేదుగా, ఎక్కడా లేదు. చూపించండి, ఎక్కడ దాఖలాలు చూపించండి. ఈరోజు ధార్మిక పరిషత్ ఎక్కడుంది దేవాలయాలకి? 2014లో ధార్మిక పరిషత్ని క్యాన్సిల్ చేశారు. తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు లేదు. ఒక 6 నెలలు కంటి తుడుపు చర్యగా 6 నెలలు తీసుకొచ్చారు. అది కూడా స్వామీజీలకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ప్రభుత్వమే ఒక వ్యక్తిని నిర్ణయం చేసుకుంటుంది, కంటి తుడుపు చర్యగా వేసేస్తుంది, ఇక వాళ్ళతో సంతకాలు చేయించేస్తుంది. ఒరిస్సా ఉంది, అక్కడ టెంపుల్స్ అన్ని పూజారులే నిర్వహిస్తున్నారు. వారణాసి ఉంది, అక్కడ టెంపుల్స్ అన్ని పూజారులే నిర్వహిస్తుంటారు. అక్కడ లేని ప్రాబ్లం, అక్కడ ఏది బాగుంది, ఇక్కడ ఏది బాగలేదు చెప్పండి. అక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా హిందువుల చేతుల్లో ఉంది, ప్రభుత్వాల చేతుల్లో లేదు. హిందువుల చేతుల్లో ఉంది. అక్కడ ప్రభుత్వము జస్ట్ కస్టోడియన్గా మాత్రమే ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకుంటుందంటే రక్షణ విషయంలో మాత్రమే పోలీసుల్ని వాటిని ఏర్పాటు చేస్తుంది. దానికి వీళ్ళు పే చేస్తారు, తెచ్చుకుంటారు, ప్రభుత్వంతో ఒప్పందం ఉంటుంది, ప్రభుత్వం సహకరిస్తుంది, అంతవరకే. మళ్ళీ ఒకసారి విహెచ్పి మీటింగ్ దగ్గరికి వస్తాను. మీరు అందరు కలిసి కూర్చున్న మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అంత ప్రమాదంలో పడిందా? తిరుపతి మీద విశ్వాసాలు పెంచుకున్నటువంటి భక్తులకి రోజుకొక సందేశం మీడియాల ద్వారా, సోషల్ మీడియాలో జరిగే గందరగోళాలు, మీడియాల్లో దాని మీద జరిగే చర్చలు, రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు వాగ్దానాలు, ప్రతి పార్టీలు ఇన్వాల్వ్ అయిపోవడం దాంట్లో. అక్కడ పైన చూస్తే పాలక మండలి ఒక అనిత అని ఒక ఆవిడ్ని బోర్డు మెంబర్గా వేస్తామన్నారు. చాలా ప్రతిఘటన వచ్చింది, సోషల్ మీడియాలో అంతా వైరల్ అయ్యి, లేదు ఆవిడ ఎలా అవుతుందని మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అసలు దానికి బోర్డు మెంబర్లు వేయాలన్నా లేకపోతే ఇంకోటైనా అసలు ప్రభుత్వం ఎందుకు ఈ తలపోట్లు తీసుకోవాలని అంటా నేను. ఈ తలనొప్పులు ఎందుకు ప్రభుత్వానికి? స్వామీజీలందరూ కలిసింది అది ప్రభుత్వం నుంచి బయటికి రావాలి, స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, స్వయం ప్రతిపత్తిగా నడవాలి, అది హిందువుల యొక్క వ్యవస్థ. వాట్ ఈస్ యువర్ అసలు ప్రపోజల్ మీరు డిస్కస్ చేసి? మేమేం కోరుకుంటున్నామని అంటే దైవానికి సంబంధించి కానీ, దేవాలయానికి సంబంధించి కానీ, ధర్మానికి సంబంధించి ప్రశాంతంగా ఉండనివ్వండి. రాజకీయం ఎక్కడైతే జొరబడిందో అక్కడ గందరగోళం ఖచ్చితం, అది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే పార్టీలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ పార్టీ తీసుకుని నిర్ణయం ఆ పార్టీ ఒప్పుకోదు, ఇవన్నీ ఇన్ఎవిటబుల్. అదే అక్కడ ఆగమం పోతుంది, శాస్త్రం పక్కకు పోతుంది, పోతుంది. పీఠాధిపతుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పీఠాధిపతులు, నేను కాదు. శృంగేరి పీఠం ఉంది, అలాగనే అహోబిళ్ళ మఠం ఏదైతే ఉందో అహోబిళ్ళ మఠము, శృంగేరి పీఠము, వీరిద్దరి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ విధి విధానాలు జరగాలనేటువంటిది హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అది లేదు. విజయవాడ ఇష్యూ మీరు చూశారు, మీడియాలో మొత్తం గగ్గోలు లేచి ఈవో అలా చేసింది, ఇలా చేసింది. ఈరోజు దాని మీద ఏమీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం లేదు. అక్కడ క్షుద్ర పూజ జరిగిందా? ఏమిటి, ఎక్కడ పడింది? అక్కడ మీరు చెప్పండి, ఎక్కడ పారదర్శకత ఉంది? అక్కడ క్షుద్ర పూజ జరిగిందా, జరగలేదా? ఇంతవరకు దాన్ని అలాగా పెట్టేసి పక్కన పడేశారు. మనం వెళ్ళేది గుడికి, కష్టాలు ఉంటే వెళ్తాం. అక్కడే వీళ్ళు 100 కష్టాలు, గుడికే 100 కష్టాలు చేసుకొస్తే వీడు వాడి కష్టం కోసం పాపం
కష్టాలు పెట్టుకుని వాడు అప్పో సొప్పో చేసుకుని ఎక్కడికో కర్నూలు, ఎక్కడ తిరుపతి, ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి వాడు కూలి పని చేసుకుని 4 రూపాయలు జాగ్రత్త చేసుకుని వాడు తిరుపతికి వెళ్తాం, వెంకన్నబాబు దగ్గరికి వెళ్తామని వాడెళ్తే అక్కడ 100 కష్టాలు ఇల్లు తెచ్చి పెడితే వీడికి అనిపిస్తుంది నా కష్టమే మేలు ఇక్కడ ఉండే కష్టాల కంటే అనిపించే స్థితి తీసుకొస్తున్నారు.